హలో వైటీ ఫ్యామిలీ, ఈరోజు చాలా సింపుల్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీ అందరి కోసం. ఎస్పెషల్లీ బ్యాచిలర్స్కి, కుకింగ్ బిగినర్స్కి ఈ రెసిపీ చాలా అంటే చాలా ఉపయోగపడుతుందండి. టైం లేదు, ఆఫీస్కి టైం అయిపోతుంది, కాలేజ్కి టైం అయిపోతుంది అనే వాళ్ళకి ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చాలా ఉపయోగపడుతుంది, ఫాస్ట్గా అయిపోతుంది. మరి ఏంటో కాదండి, అటుకులు ఉప్మా. తయారు చేసే విధానం చూసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ఒక బౌల్ తీసుకొని అటుకులు నానబెట్టుకోవాలండి. ఒక 2 మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఒకవేళ అంతకంటే ఎక్కువైనా కూడా ముద్ద అయిపోతుంది. ఇంకా కళాయి పెట్టుకొని కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి, ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. చెప్పాను కదా, చాలా ఈజీగా చాలా హెల్తీగా అయిపోయే రెసిపీ. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు, కొంచెం పచ్చిమిర్చి, ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసుకునేవి, కొంచెం కరివేపాకు వేసుకొని ఈవెన్గా కలుపుకొని లాస్ట్లో కొంచెం శనగపప్పు యాడ్ చేసుకున్నారంటే టేస్ట్ అదిరిపోతుందండి. ఎందుకంటే క్రిస్పీగా పప్పు తగులుతూ ఉంటుంది మనం ఉప్మా తినేటప్పుడు. ఎందుకంటే అటుకులు కొంచెం స్మూత్గా ఉంటాయి కాబట్టి ఇవి కొంచెం క్రిస్పీగా తగులుతుంటే చాలా బాగుంటుందండి. ఎక్కువగా డ్రై రోస్ట్ అయిపోవాల్సిన అవసరం లేదు. జస్ట్ బ్రౌనిష్ కలర్లో ఆనియన్స్ వచ్చాయి అనుకుంటే మనం నానబెట్టుకున్న అటుకులు వేసుకోవచ్చు. ఎక్కువ ఆనియన్స్ వేగినా కూడా ఉప్మా బాగుందండి, అటుకులు ఉప్మాకి మాత్రం. ఇంకా వాటర్ మనం స్ట్రెయిన్ చేసిన వాటర్ పడేయచ్చు, మనం దాంతో అవసరం ఉండదు. ఇంకా కొంచెం చిటికెడు పసుపు వేసుకొని మొత్తం అంతా కలిసే వరకు ఈవెన్గా కలుపుకొని దానిని చల్లార్చుకోవాలండి. ఇదే మెయిన్ పాయింట్. చల్లారినాకే మనం లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి. చల్లారకుండా కానీ వేసుకున్నాము అంటే మాత్రం చేదు వచ్చేస్తుంది. ఒక్క 2 to 3 మినిట్స్లో ఫ్యాన్ కింద పెట్టామంటే చల్లారిపోతుంది, మనం ఇంకా సర్వ్ చేసేసుకోవచ్చు. లెమన్ వేస్తాం కాబట్టి పిల్లలు కూడా పులుపుగా చక్కగా ఇష్టంగా తింటారండి. ఎవరికైనా స్మూతీగా దిగిపోయే బ్రేక్ఫాస్ట్ ఏమైనా ఉంది అంటే అది ఖచ్చితంగా అటుకులు ఉప్మా అండి. ఒకసారి ట్రై చేయండి. ఇది నా యూట్యూబ్ ఫస్ట్ ఫుడ్ వీడియో అండి. ఇక నుంచి ఇంకా మంచి ఫుడ్ ఐటమ్స్ చేసి మీకు ఆ రెసిపీస్ పెట్టడానికి ట్రై చేస్తాను. తప్పకుండా ఫాలో అవ్వండి. నా బ్యాచిలర్స్ డేస్లో నేను ఎలాంటి ఫుడ్ ఈజీగా ప్రాసెస్ ఉండే ఫుడ్ ఏవైతే నేను కుక్ చేసుకున్నానో అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటానండి. తప్పకుండా చూస్తూ ఉండండి నా ఛానల్ని. సో మొత్తం అంతా ఇంకా అయిపోయాక కన్నమ్మకి నేను సర్వ్ చేస్తున్నాను. తను చాలా ఇష్టంగా తింటుందండి ఈ బ్రేక్ఫాస్ట్ మాత్రం. ఎందుకంటే స్మూతీగా ఉంటుంది, ఎక్కువ హార్డ్గా ఏమి ఉండదు. ఎందుకంటే పచ్చిమిర్చి కూడా మనం తక్కువగా వేస్తాం కాబట్టి. కన్నం చూసారా, ఈగర్గా వెయిటింగ్ అసలు ఎప్పుడు ఇస్తానని. సో ఇదండి నా ఫస్ట్ వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.